కోట్లింగాల వద్ద దొరికిన నాణ్యాల టంకశాలను బట్టి తెలంగాణ శాతవాహనుల జన్మస్థలం అని చెప్పారు. అంతేకాకుండా కొండాపురం, సంగారెడ్డి దగ్గర ఉన్న కొండాపూర్ శాతవాహనుల టంకశాల గ్రామం మరొక గ్రామం అని, అక్కడ శాతవాహనుల ఊరూరే త్రవ్వకాల్లో బయటపడింది కాబట్టి హాలుడి యొక్క సొంతూరు కొండాపూర్ అని అతను గాథా సప్తశతి రాశాడని, అలానే శాతవాహనులు తొలుత కోడ్లింగాల, కొండాపురం ఇవన్నీ రాజధానులుగా చేసుకుని తర్వాత ప్రతిష్టానపురం, తర్వాత ఏపీ అమరావతి, తర్వాత కర్ణాటక బళ్ళారికి వెళ్ళారని పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, ఏడుగురి బలరామూర్తి, కమ్మబాటి సత్యనారాయణ, దామే సత్యనారాయణ, మన కృష్ణ శాస్త్రి వీళ్ళు చెప్పారు. దీనినే ఈరోజుకి అందరూ నిజమైన వాదన, కరెక్ట్ వాదన అని నమ్మి తీరాలి. ఎందుకంటే కోటిలింగాల నిండా, కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూరు, మునుల గుట్ట, అబ్బా శాతవాహనుల అడ్డాలరా నాన్న, ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్లుగా ఇవన్నీ అడ్డాలరా, ఇవన్నీ శాతవాహనుల తొలి ప్లేసులు. దట్స్ వై నేను కూడా భారతీయ చరిత్రకారుడి హోదాలో చెప్పాలన్నా శాతవాహనుల జన్మస్థలం తెలంగాణనే. చెప్పిన వాళ్ళు ఎవరు, చెప్పని వాళ్ళు ఎవరని ఒక పేరు పెడతాడు. అప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకుంటే చెప్పని వాళ్ళను మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకొకసారి ప్లీజ్, పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, ఏడుగురి బలరామూర్తి, కమ్మబాటి సత్యనారాయణ, కృష్ణ శాస్త్రి, దామే రాజిరెడ్డి, దే బిగ్ historians there in our Telangana history, they supported Telangana Vadam from Satavahana.